హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, వైజాగ్ అలాగే విజయవాడ ఈ 3 సిటీస్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి ఫస్ట్ కంపెనీ పేరు మనం చూసుకుంటే మెట్రోకెమ్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి కేకులే ఫార్మా అనే కంపెనీ ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని మల్టిపుల్ లొకేషన్స్‌లో రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే మీకు అన్ని క్లియర్‌గా అర్థమైతే అవుతాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు వీడియో కింద కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. మీకు ఏ డిపార్ట్మెంట్‌లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్‌ని చూస్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెట్రోకెమ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి 25th ఏప్రిల్ నుంచి ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్నాయి ఇంటర్వ్యూస్. 13th ఏప్రిల్ వరకు కంటిన్యూగా రన్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఏ రోజైతే వీలవుతుందో ఈ 2-3 డేస్‌లో ఆ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే క్యూసీ అనే డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ క్యూసీ డిపార్ట్మెంట్‌కి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ అయితే చేసుకుంటారు. మనకి వైజాగ్ లొకేషన్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వైజాగ్ లొకేషన్‌లోనే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వైజాగ్ లొకేషన్‌కి మనకి రిక్రూట్ అయ్యి కూడా చేసుకుంటున్నారు. అదే లొకేషన్‌లో ఏదైతే యూనిట్ ఉందో ఇక్కడ చూడండి యూనిట్ 4 అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. యూనిట్ 4 కోసం మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. యూనిట్ 4 వచ్చేసి వైజాగ్ లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. చూడండి మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇంటర్వ్యూ డీటెయిల్స్ 25th ఏప్రిల్ నుంచి 13th ఏప్రిల్ వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 3 o'clock వరకు. లొకేషన్ వచ్చేసి మెట్రోకెమ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 34B, 40B, 60B, జేఎన్ ఫార్మసిటీ, పరవాడ, విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఈరోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారో లేదో కనుక్కొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి హెచ్ఆర్ది 8187898964 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ప్రసాద్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఏ సెక్షన్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి మనం చూసుకుంటే క్యూసీ డిపార్ట్మెంట్లో ఇంటర్మీడియట్ అలాగే ఫినిష్డ్ గూడ్స్ దాంతోపాటు స్టెబిలిటీ ఈ 3 సెక్షన్స్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. హెచ్పిఎల్సి జీసీ మీద కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు ఎంపవర్ 3 అనే సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ మీద మీరు వర్క్ చేసిన అనుభవం అయితే ఉండాల్సి ఉంటుంది. నాకు ఈ సాఫ్ట్వేర్ షిమాన్జుతో ఎంపవర్ 3తో పాటు ల్యాబ్ సొల్యూషన్, ఓపెన్ ల్యాబ్ అని చెప్పి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా. ఆ 2 సాఫ్ట్వేర్ మీద కాకుండా ఎంపవర్ 3 మీద మనకి ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్కి సంబంధించి ఫ్రెషర్స్కి కూడా మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే బీఎస్సీ కానీ, బీఫార్మసీ కానీ లేదా ఎంఎస్సీ కానీ, ఎంఫార్మసీ కానీ పాస్ అవుట్ అయి ఉండి మీరు మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి టోటల్గా వేకెన్సీ వచ్చేసి ఫ్రెషర్స్కి 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 10 వేకెన్సీస్ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. టోటల్గా 20 వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. వైజాగ్ లొకేషన్లో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్కి అయితే మంచి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ క్యూసీ డిపార్ట్మెంట్లో. ఓకే, ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కేకులే ఫార్మా అనే కంపెనీలో కూడా మనకి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. మల్టిపుల్ వర్కింగ్ లొకేషన్ కూడా డిఫరెంట్ లొకేషన్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ కూడా మనకి 13th ఏప్రిల్ వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 25th ఏప్రిల్ నుంచి 13th ఏప్రిల్ వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చూసుకుంటే ప్రొడక్షన్, క్యూసీ, ఆర్ఎండ్డి, సేఫ్టీ అలాగే మెయింటెనెన్స్, ఎలక్ట్రీషియన్ ఇంకా ఆపరేటర్స్ అనే ఈ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫ్రంట్ డెస్క్ అని కూడా మెన్షన్ చేశారు. అంటే రిసెప్షనిస్ట్ అనమాట. రిసెప్షనిస్ట్ పొజిషన్ కింద కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇమేజ్ చూసుకుంటే అన్ని ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. 30th ఏప్రిల్ వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజు వెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి హైదరాబాద్, వైజాగ్ అలాగే విజయవాడ ఈ 3 సిటీస్లో కూడా ఈ కంపెనీకి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్లో వేకెన్సీని ఫుల్ఫిల్ చేస్తున్నారు. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్కి వచ్చేసి 0 to 10 ఇయర్స్ అని చెప్పి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. క్యూసీ డిపార్ట్మెంట్కి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. హైదరాబాద్, వైజాగ్ ఈ 2 లొకేషన్స్లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటామని కూడా మెన్షన్ చేశారు కాబట్టి అది కూడా చూసుకోండి. బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి కూడా ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ లొకేషన్లో ఏదైతే యూనిట్ ఉందో ఆ యూనిట్ కోసం రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి సేఫ్టీ అనే స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో స్పెషలైజేషన్, ఆ స్పెషలైజేషన్లో మీరు డిప్లొమా చేసి ఉండాలి. 2 వేకెన్సీ అనేవి ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే ఆపరేటర్ లేదా కెమిస్ట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి హైదరాబాద్ అలాగే వైజాగ్ ఈ 2 లొకేషన్స్లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కానీ లేదంటే ఎనీ డిగ్రీ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు డిగ్రీ పాస్ అవుట్ ఉంటే సరిపోతుంది. మీరు ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి వైజాగ్ అలాగే హైదరాబాద్ 2 లొకేషన్స్లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రెషర్స్కి R&D డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫ్రెండ్స్ 0 to 5 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి చూసుకుంటే బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి టోటల్గా వేకెన్సీ వచ్చేసి 3 వేకెన్సీస్ని ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు. ఇది చూసుకోండి. రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మెయింటెనెన్స్ అలాగే ఆర్ఓ ప్లాంట్ ఇంకా బాయిలర్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఫ్రంట్ డెస్క్ ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వీటికి మాత్రం ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఫ్రంట్ డెస్క్ అని చెప్పి రిసెప్షనిస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో దీనికి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ని రిపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ డిగ్రీ పాస్ అవుతూ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ మీరు ఏదో ఒక కంపెనీలో రిసెప్షనిస్ట్గా వర్క్ చేసిన అనుభవం ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. 2 to 5 ఇయర్స్ అలా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఈ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి రిసెప్షనిస్ట్ గురించి ఒక నోట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. రిసెప్షనిస్ట్ ఫీమేల్ ఓన్లీ హైదరాబాద్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లో ఏదైతే దీనికి ఈ కేకులీ కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుందో ఆ హెడ్ ఆఫీస్లో రిసెప్షనిస్ట్గా వర్క్ చేయడం కోసం కావాలి అని చెప్పి మెన్షన్ చేశారు ఫీమేల్ క్యాండిడేట్స్. అది చూసుకోండి. మీరు హైదరాబాద్లో జాబ్ చేయాలనుకుంటే మీరు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే కేకులీ ఫార్మా లిమిటెడ్, MIA కాచిపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ అని చెప్పి మనకి హైదరాబాద్కి దగ్గరలోనే ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే వైజాగ్ లొకేషన్ లేదంటే విజయవాడ లొకేషన్లో జాబ్ చేయాలనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి సపరేట్గా మనకి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ వచ్చేసి వైజాగ్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఏముంది అని చెప్పి చూసుకుంటే 8712623349. అలాగే విజయవాడ కంపెనీకి సంబంధించిన HR నెంబర్ వచ్చేసి 9963474092 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లో ఏదైతే యూనిట్ ఉందో దీనికి సంబంధించి 3 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఈ నెంబర్స్ కూడా ఒకసారి చెప్తాను చూడండి. 9490736359. మరో నెంబర్ వచ్చేసి 7569390492. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ వచ్చేసి 9059810683 అని చెప్పి ఈ 3 కాంటాక్ట్ నెంబర్స్ హైదరాబాద్ సంబంధించిన ఏదైతే యూనిట్ ఉందో దానికి సంబంధించిన నెంబర్స్ అనమాట. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఈ నెంబర్స్కి కాల్ చేసి వెళ్ళొచ్చు. ఓకే, ఇది ఈ కేకులీ ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, అక్కడ నేను ప్లే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. నెక్స్ట్ గ్రాన్యూల్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రాన్యూల్స్ లైసెన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి 29th ఏప్రిల్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ప్రొడక్షన్ ఇంకా ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళకైతే మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఏమున్నారని చెప్పి చూసుకుంటే ఐటీఐ కానీ డిప్లొమా కానీ బీఎస్సీ కానీ పాస్ అవుట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మనకి పాస్ అవుట్ ఇయర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 24, 25 అలాగే 26. ఈ లాస్ట్ 3 ఇయర్స్లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి గ్రాన్యూల్స్ కంపెనీకి సంబంధించి ఏదైతే షామీర్పేటలో యూనిట్ ఉందో ఆ యూనిట్లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా 29th ఏప్రిల్ లోపు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతోపాటు గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అడుగుతున్నారు. ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళండి, సరిపోతుంది. ఐటీఐ కానీ డిప్లొమా కానీ బీఎస్సీ కానీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ప్యాకింగ్ లేదా ప్రొడక్షన్ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. మీకు ఏ డిపార్ట్మెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ చూస్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. షామీర్పేట్ గ్రాన్యూల్స్ లైసెన్స్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు ట్రేస్ చేసుకుని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళండి. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ వైజాగ్ అలాగే హైదరాబాద్ ఇంకా విజయవాడ లొకేషన్లో ఏవైతే వేకెన్సీ ఖాళీ ఉందో దానికి సంబంధించినవి. ఓకే, మళ్ళీ నెక్స్ట్